రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. డయేరియాతో పాటు పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాలో అత్యధికంగా 40 నుంచి దాదాపు 46 డిగ్రీల వరకు రికార్డు అవుతున్నాయని చెప్పారు. ఎండలు వడగాలులతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికల్ని జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మే నెల మాసం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇదే విధంగా కొనసాగి మే నెల మొత్తం కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మే మొదటి వారం అంటే దాదాపు 5వ తేదీ వరకు చూసుకున్నట్లయితే సాధారణంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణంతో పాటుగా మనకి కొద్దిగా ఈశాన్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 2 డిగ్రీల పైన అధికంగా నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరంలోని నీళ్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో చాలా మంది డీహైడ్రేషన్ కి గురవుతున్నారు. సమ్మర్లో డయేరియా, వాంతులు, హై ఫీవర్, హీట్ క్రాంప్స్, కండరాలు పట్టేయటం వంటివి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్స్. ఎండాకాలం నీళ్ళు ఎక్కువగా తాగాలంటున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. బయటికి ఎస్పెషల్లీ ఇంత హీట్ వేవ్ మనకి ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇటువంటి జారీ చేసిన సందర్భంగా మనకి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి పోవద్దు. తర్వాత సివియర్ అండ్ హార్డ్ వర్క్ ఉన్నవాళ్ళు ఆ టైంలో పని చేయొద్దు. అంటే ఎస్పెషల్లీ 12 o'clock నుంచి 3 o'clock దాకా. తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు పోవాల్సి వస్తే క్యాప్ పెట్టుకోవటము, గొడుగు తీసుకొని పోవటము, లేకపోతే అట్లీస్ట్ ఏదైనా ఒక టవల్ ఈ చెవులకి, వీటికి, తలకి వాటర్ని మనం క్యారీ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగాలి. ఎస్పెషల్లీ మనకి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే రుగ్మతలు ఉన్నవాళ్ళు అంటే కోమార్బిడిటీస్ అంటాం కదా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈ కొంచెం వేరే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నా, లేకపోతే ఈ కిడ్నీ పేషెంట్స్ ఉన్నా, లివర్ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో వైద్య శాఖ అలర్ట్ అయింది. సమ్మర్ స్ట్రోక్ తో పేషెంట్లకు వెంటనే చికిత్స అందించేలా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏర్పాట్లు చేసింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు డాక్టర్స్. దప్పిక ఉన్నా లేకున్నా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. బేసిక్గా ఈ హీట్ క్రాంప్స్ అంటే ఈ కండరాలు కానీ ఇవన్నీ కూడా పట్టేసినట్టు, గుంజినట్టు ఇట్లా ఉంటాయి. తర్వాత హెడేక్ రావటము, కళ్ళు తిరగటము, వాంతులు కావటము, లేకపోతే నాజియేటింగ్ వాంతులు వచ్చేటట్టు అనిపించటము, మరీ ఎక్కువ ఈ తీవ్రంగా అయితే హీట్ సింకోప్ అంటాము. అంటే ట్రాన్సియెంట్గా కొంత ఈ అపస్మారక స్థితిలోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత హీట్ షోక్ అంటే అది చాలా సివియర్ ఫామ్ అన్నట్టు. అది దాంట్లో మతిస్థిమితం తప్పి, తర్వాత పల్స్ పడిపోయి, బీపీ పడిపోయి, ఈ బర్డెన్ అన్ని మెయిన్ ఆర్గాన్స్ మీద పడి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి పోయి ఈ డెత్ కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతున్నారు జనం. అయితే ఈ ఎండాకాలంలో ఐస్ తో కూడిన పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఐస్ వాటర్ తాగితే హెడేక్, మైగ్రేన్ వస్తాయని చెప్తున్నారు. మసాలాలు ఉన్న ఫుడ్ కి దూరంగా ఉండాలన్నారు. బిర్యానీలు, ఆయిల్ ఫుడ్ తినొద్దని సూచిస్తున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తీసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎంత ఎక్కువగా తీసుకోవటమే అంత మంచిది. వాటర్ రూపంలో కానీ లేకపోతే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లేకపోతే లెమన్ వాటర్, అట్లా ఏదో ఒక రూపంలో వాటర్ తీసుకోవాలి. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చల్లబడే లోపల. తర్వాత ఈ వాటర్ తీసుకునేటప్పుడు కూడా చాలా వరకు మరీ కోల్డ్ టెంపరేచర్స్లో కూడా తీసుకోకూడదు. ఎక్కువ స్పైసీ మసాలా ఫుడ్స్ కాకుండా బాడీ కూల్గా పెట్టే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మే నెల మొత్తం ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్.